అండి అందరు నమస్కారం. అయితే నేను అందరికీ విన్నపం ఏం చేస్తున్నా అంటే, నేను ఎస్సీ బిడ్డను, ఒక మాదిగ బిడ్డను. నేను చెప్పబోయేది ఏంటంటే, అయితే పూడూరు మండల్ పూడూరు విలేజ్లో జనరల్ అవకాశం వచ్చింది ఎంపీటీసీగా. ఆ ఎంపీటీసీగా జనరల్ వచ్చింది, ఎంపీపీగా మహిళ వచ్చింది, ఎస్సీ మహిళ, జెడ్పీటీసీగా ఎస్సీ మహిళ వచ్చింది. పూడూరు మండల్లో నాకు అవకాశం దక్కకపోతుందా, ఎంపీపీగా నాకు అవకాశం దక్కకపోతుందా అంటే మా భార్యకు అవకాశం దక్కకపోతుందా, కాబట్టి నేను మా భార్య సతీమణిని నిలబెడతా అనేసి పూడూరు మండల్లో అని చెప్తే నాకు ఏమన్నారంటే, ఈ ఊరి ఒక రెడ్డి వ్యక్తి ఏమన్నారంటే, నీ స్థాయి ఎంత, నీ దగ్గర ఉన్నాయా అన్ని పైసలు అంటే, పైసలు ఉన్నాయట అంటే స్థాయి ఉన్నది అన్నట్లే కదా. అవును నా దగ్గర ఉన్నది, నేను తట్టుకోగలుగుతాట అంటే వెటకారంగా చూసడం, వెటకారంగా మాట్లాడడం, ఇలాంటివి జరిగింది. ఒక ఎస్సీ మహిళ అయినటువంటి నా భార్య సతీమణి నిలబెడతా అంటే ఈయన ఎందుకంటే జీర్ణించుకోలేకపోతున్నాడు, ఒక చిన్న చూపుగా చూస్తున్నాడు. అంత హీనమైన స్థితి తెలంగాణలో పూడూరు విలేజ్లో ఉంది అంటే, ఈరోజు నాడు ప్రజలారా, మన మాదిగ బిడ్డలు, మన ఎస్సీ మాల బీసీ బిడ్డలకు రేపనాటికి ఎట్లాంటి జరుగుతుందో గుణపాఠం గుర్తుపెట్టుకోవాలి. అయితే కొందరు ఏమంటారంటే, ఆయన మీది మాటలకు ఏం చెప్పుందంటే నాకు అభ్యంతరం లేదంటుండు, కానీ కింద పుల్ల పెట్టేది పెడతాను ఉన్నాడు, నిప్పు రాజితం. ఎందుకంటే రెడ్డిలకు గుణం ఇదే ఉంటుంది కదా, చేస్తారు ఓటి కానీ పుల్ల పెడతారు. కాబట్టి ఆయన ఏమంటుండంటే, ఏం లేదు నాకు అభ్యంతరం లేదు అంటుండు, మళ్ళీ నీ దగ్గర స్థాయి ఉంది అని అడుగుతుండు. అంటే అర్థం ఏముంది అంటే, పైసలు లేని వ్యక్తి నిలబడొద్దా? పైసలు లేని వ్యక్తి, ఒక పేద వర్గాల నుంచి ఉన్న వ్యక్తి, పేదరికంలో ఉన్న వ్యక్తి నిలబడొద్దా? అంటే ఈ రెడ్డి వ్యక్తికి నిలబడొద్దా? అంటే ఈయనకు చిన్న చూపుగా కనిపిస్తున్నామా అనేసి ప్రజలారా మీరు తెలుసుకోవాలి. అదేవిధంగా నేను చెప్తున్నాను, ఈ రెడ్డి వ్యక్తి ఆ రోజు బీఆర్ఎస్ లీడర్తో మట్టి దండలు, కొన్ని పార్టీ విషయంలో కొన్ని విషయాలు జరిగింది. ఏం విషయం అంటే, నన్ను ఒక మాట అన్నాడు, నేను కూడా నాకు అవసరాలకు కోసము బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ వాళ్ళు అయినా సరే, ఎవరైతే మనకు ఆర్థికంగా అంటే మన అవసరానికి డబ్బులు అడిగినప్పుడు పోయి అడుగుతాం కదా, ఆర్థికంగా అవసరం ఉన్నాయి అనేసి పోయి అడిగితే అది కూడా తప్పు పడుతున్నారు. అంటే గతంలో అయితే నీవు బీఆర్ఎస్లతోటి మట్టి దంద చేసి రోడ్డుకు చేసినప్పుడు, ఆయన పేరు కూడా చెప్తాను, రోడ్డుకు దంద చేసినప్పుడు ఏం లేదు, అక్కడ బీఆర్ఎస్ గుర్తుకు రాలేదు. బీఆర్ఎస్లతో మాట్లాడుతున్నావు అనే విషయం నీకు గుర్తుకు